హాయ్ అండి. ఈరోజైతే కలసం మీద పెట్టుకునే జాకెట్ ముక్కని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే జాకెట్ ముక్కని ఇట్లా పొడుగ్గా తీసుకొని మనకి నచ్చిన సైజులో మనం ఫోల్డ్ చేసుకోవాలి. నేనైతే ఇలా 3 తీసుకున్నాను. ఇదైతే ఫస్ట్ ఒక చివర ఇట్లా 2 ఎడ్జులు కలిసేలాగా సమానంగా తీసుకుంటే మనకి నార్మల్గా ట్రయాంగిల్ షేప్లో తీసుకుంటే వచ్చేస్తుంది అనమాట. దాన్ని మళ్ళీ ఇలా రివర్స్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అట్లా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేస్తే ఫైనల్గా కంప్లీట్ అయిపోతుంది. శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఆ రోజు ఏ రోజు అయినా ఏ పూజకైనా వినాయక చవితి అలా ఎప్పుడు కలసం పెట్టుకున్నా కూడా మనం ఇట్లా తయారు చేసుకోవచ్చు. చివరి చూసారా ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ ఒక పిన్ చేసేయాలి, లేదంటే కొంచెం స్టిక్కర్ లాంటిది ప్లాస్టర్ లాంటిది వేసేస్తే అలా ఆగిపోతుంది. దాన్ని అలా పెట్టేయచ్చు. లేదంటే కొన్నిసార్లు మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మిగులుతుంది. అట్లా ఎక్స్ట్రా క్లాత్ మిగిలేలాగా మనం ఫోల్డ్ చేసుకుంటే దీన్ని ఇట్లా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి దాన్ని అలా డైరెక్ట్గా కొబ్బరికాయ మీద పెట్టేయచ్చు. పెట్టేస్తే మనకి అది అలా ఆగిపోతుంది, బయటికి రాదు. ఇంకేమి పిన్ చేయక్కర్లేదు, స్టిక్ చేయక్కర్లేదు. సో నేనైతే లాస్ట్ ఇయర్ చేసుకున్న పూజకి సంబంధించిన కలసంది అయితే ఫోటో ఒకటి పెట్టాను. అది చూడండి. ఇలా పెట్టేసుకోవడమే, ఇంకా అంటే టోపీ టైప్లోని ఇట్లా కొబ్బరికాయ పైకి పెట్టేసుకుంటాం కదా, దాని మీద ఇది ఇలా పెట్టుకుంటే అది అలా ఆగిపోతుంది. సో ఇవైతే లాస్ట్ ఇయర్ పిక్స్ చూసి ఇలా చేసుకోండి. పూజ కంప్లీట్ అనమాట ఇది.